అటు ఇరాక్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. మెయిన్గా ఇర్బిల్ ఎయిర్పోర్ట్లో అక్కడ ఒక భీతావహ పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ అటాక్ చేశారు. దీంతో పొగలు దట్టంగా వెలువడుతున్నాయి. కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించాయి. దీంతో ఇర్బిల్ నగరంలో జనం భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి బాంబు దాడులు జరుగుతాయో తెలియక ఆందోళన పడుతున్నారు. అక్కడ గల్ఫ్ దేశాల్లో దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇరాక్లో దాడులు కొనసాగుతున్నాయి. రైట్, ఇరానే కాదు ఇరాక్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఇర్బిల్ విమానాశ్రయంలో అటాక్ చేశారు. దీంతో పొగలు దట్టంగా వెలువడుతున్నాయి. కొన్ని కిలోమీటర్ల వరకు ఈ పొగలు వ్యాపించాయి. దీంతో ఇర్బిల్ నగరంలో జనం భయంతో వణికిపోతున్నారు. ఎయిర్పోర్ట్ పైన దాడి జరగడంతో అసలు ఇంకెక్కడ దాడి జరుగుతుందో, ఎప్పుడు ఎక్కడి నుంచి బాంబు దాడులు వస్తాయని తెలియక గజ గజ వణికిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు విజువల్స్, రెండు దేశాలకు సంబంధించినవి. లెఫ్ట్ సైడ్ బాక్స్ ఇరాక్ అండ్ రైట్ సైడ్ బాక్స్ ఇరాన్. లెఫ్ట్ సైడ్ ఇరాక్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇరాక్లో మెయిన్గా ఇర్బిల్ నగరంలోని ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది. సో ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగేసరికి ఒక్కసారిగా భయంతో వణికిపోయారు ప్రజలు. ఎందుకంటే ఎక్కడైనా యుద్ధం జరిగితే సైనిక స్థావరాల మీద జరుగుతూ ఉంటుంది. బట్ మా దేశంలో ఇప్పుడు ఎయిర్పోర్ట్ మీదే జరిగిందంటే మరి ఇంకెక్కడ జరుగుతుందో, ఏమవుతుందో అని చెప్పేసి పాపం బిక్కుబిక్కుమంటున్నారు ఇరాక్ ప్రజలు. ఇంకా ఇరాన్ అయితే ఇవాటికి 9వ రోజు యుద్ధం స్టార్ట్ అయ్యి ఇరాన్లో పరిస్థితి సేమ్ అలాగైంది. ఒక్కసారి మనం చూస్తే ఆ పేలుడు ఏ స్థాయిలో ఉందో, రైట్ సైడ్ బాక్స్లో ఆ మంటలు ఏ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి, ఆ పొగలు ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే ఇరాన్ అయితే ఇంకా గజగజ వణికిపోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికాలు బాంబులు దాడులు చేస్తూనే ఉన్నాయి. మిసైళ్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఇంకా గట్టిగా ఉంటుంది, ఇంకా తీవ్రతరం చేస్తాం యుద్ధం అంటున్నారు పదే పదే ట్రంప్. దానికన్నట్లుగానే ఇవాళ రాత్రి ఇంకా భారీ నష్టం చేస్తామని నిన్న చెప్పారు. అనుకున్నట్లుగానే రాత్రి ఇరాన్లో విధ్వంసం సృష్టించారు. దాని తాలూకు విజువల్స్ మనం చూస్తున్నాం. రెండు మనకు సేమ్ కనిపిస్తున్నాయి, కానీ దేశాలు వేరు. బట్ పరిస్థితి మాత్రం సేమ్, సీన్ మాత్రం సేమ్. ఇటు ఇరాక్ అయినా అటు ఇరాన్ అయినా ఇప్పుడు గజ గజ వణికిపోతుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు అటాక్ చేస్తారో అని. రైట్, మనం రెండు బాక్సుల్లో చూస్తున్నాం. ఇరాన్ టెహరాన్ నుంచి లెఫ్ట్ బాక్స్ అండ్ ఇరాక్ ఇర్బిల్ నుంచి. చూస్తుంటే మనకి ఇది ఒకే సిటీ ఏమో, ఒకే పరిస్థితి ఏమో అనిపిస్తుంది కదా స్క్రీన్ మీద చూస్తుంటే. బట్ కాదు, రెండు దేశాలు, రెండు నగరాలు. బట్ కాకపోతే ఆ పరిస్థితి మాత్రం సేమ్ సీన్. ఎందుకంటే రెండిటిది ఒకే పరిస్థితి. ఇరాన్ టెహ్రాన్లో చూస్తున్నాం గత 8 రోజులుగా. ఇక ఇవాటితో 9వ రోజు. ఇది నేను రాత్రికి సంబంధించిన విజువల్స్. ఇదే యుద్ధం కనిపిస్తోంది. అదే బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి ఇజ్రాయెల్ అండ్ అమెరికాలో లెఫ్ట్ సైడ్ బాక్స్లో. పైన మేఘాలు, కింద ఈ బాంబుల వర్షం వల్ల వచ్చిన పొగ కలిసిపోయి అక్కడ ఆకాశం ఏది, అక్కడ బాంబు పొగ ఏదో మనకు తెలుస్తలేదు. ఇరాక్ ఇర్బిల్లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.